ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా మంచి పని చేసావు దీపక్. మందరానికి నాకు విడాకులంటే మావయ్య ఏంటి భుజం తట్టి మంచి పని చేసామంటాడు. అంటే మందరానికి నాకు విడాకులు రావడం మావయ్య కూడా ఇష్టమేనా? కొంపతీసి అది డివోర్స్కి సంబంధించిన నోటీస్ కాదా ఏంటి? ఈ విషయంలో ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎవరి జీవితం పాడైపోతుందోనని నేను చాలా ఇబ్బంది పడ్డాను. కానీ నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరే మంచి నిర్ణయం తీసుకుని నాకు శ్రమ తగ్గించారు. అసలేంటనే అది? అంత సంతోషించాల్సిన విషయం అయితే అందరికీ చెప్పండి నానా, అందరం సంతోషిస్తాం కదా. చెప్పండి అయ్యగారు, మా ఆయన అంత మంచి పని ఏం చేశారు? నీకు విడాకులు ఇవ్వబోతున్నాడే పిచ్చి మొహం. నువ్వేం జోక్ చేయడం లేదుగా తమ్ముడు? నిజంగానే దీపక్ చేసిన పని మంచిదే అంటావు కదా? ముమ్మాటికి దీపక్ చేసింది చాలా మంచి పని అక్క. ఖచ్చితంగా ఇది దీపక్ ఒక్కడే చేసిన మంచి పని కాదు. ఇందులో మౌనిక త్యాగం కూడా ఉంది. మందారానికి విడాకులు ఇవ్వడంలో నేను చేసిన త్యాగమేముంది? దీపక్ మౌనికలకి నీ సహాయం కూడా ఉండే ఉంటుంది కదాక. దీపక్, మౌనిక మీరిద్దరూ తీసుకున్న ఈ విడాకుల నిర్ణయం వల్ల మందారానికి న్యాయం చేసిన వాళ్ళయ్యారు. దీపక్కి విడాకులేంటి? ఈ తల్లి కొడుకులిద్దరూ నేనిచ్చిన ప్లాన్తో నన్నే మోసం చేయాలని ప్లాన్ చేశారా ఏంటి? అమ్మ మౌనిక, వయసులో చిన్నదానివైనా చాలా పెద్ద మనసుతో ఆలోచించా. మందారానికి అన్యాయం జరగకుండా నీ వంతు సహాయం నువ్వు చేశావు. దీపక్, మందారం మీద నీకున్న ప్రేమ చాలా గొప్పదిరా. అందుకే విడాకులకి మౌనికని ఒప్పించావు. నీ జీవితంలో నువ్వు చేసిన ఓ మంచి పని ఇదే దీపక్. మౌనిక, నువ్వు మందారానికి న్యాయం చేసినట్టే నేను నీకు న్యాయం చేస్తాను. ఈ విడాకులు రాగానే నీకు ఒక మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. దీపక్, మన వల్ల ఇబ్బంది పడినా మన కోసం త్యాగం చేసిన మౌనికకి మంచి దారి చూపించాల్సిన బాధ్యత నీ మీద కూడా ఉంది. అలాగే మావయ్య. పెద్దయ్య, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.